హాయ్ హలో వెల్కమ్ టు స్వరాజ్ హోమ్ ఫుడ్. ఈరోజు మనం కోవగర్జలు ఎలా చేసుకున్నామో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి, అందులోనే సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. పెనం తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కాజు బాదం వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అందులోనే ఉప్మా రవ్వ వేసుకొని ఒకప్పుడు దోరగా వేయించుకోవాలి. అందులోనే కోవా వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. రవ్వ మిశ్రమం కాజు అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. అందులోనే ఇలాచీ పౌడర్ వేసుకొని షుగర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes వరకు షుగర్ అంతా అందులో కరిగేంత వరకు బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తడిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మన పూరి సైజులో ఎలా ఉంటాయో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరిలాగా అన్నిటినీ మనము తాల్చుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేస్తున్న కోవ మిశ్రమాన్ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. పెట్టుకొని మనము చివర్లకు కొంచెం చేతితోటి వాటర్ అద్దుకొని చుట్టూతో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. నా దగ్గర ఇది ఉంది, దీంతో నేను రౌండ్గా చేసుకుంటున్నాను. మీ దగ్గర పీటే ఉంటే పీటతో చేసుకోండి. ఇలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడాక ఆయిల్లోకి గర్జలను వేసుకొని 2 వైపులా దూరగా వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుకొని వేయించుకొని పక్కన పెట్టేసి వేడిగా మన కోవ గర్జ రెడీ. కోవ గర్జలు 2-3 days వరకు ఫ్రెష్గా ఉంటాయి.